నిన్ను దేవుడు దర్జాగా ఉంచాలని ఆశపడుతున్నాడు. నీకే కొదువు ఉండకుండా చేయాలని ఆశపడుతున్నాడు. నీ బిడ్డల గురించి నువ్వు వరి అవ్వక్కర్లేదు. నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోరు. దావీదు అన్నాడు, పెద్దవాడిని అయినాడు, ఇప్పుడు ముసలివాడిని అయి ఉన్నాను, కానీ నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు నా అనుభవంలో. లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోయారు, కుబేర్లు కూటికి లేక చచ్చారు. కానీ నీతిమంతులు దేవుని నమ్మిన వారికి కానీ వారి బిడ్డలకు కానీ ఏ కొరత లేదు. నువ్వేమి ఆస్తి చేకూర్చి నీ బిడ్డలకు ఇవ్వక్కర్లేదండి. ఆస్తి చేకూర్చిస్తే 5 నిమిషాల్లో తిని తాగి పాడు చేస్తారు వాళ్ళు. నువ్వు యేసయ్యని ప్రభువుని దగ్గర వారు అడగటం నేర్పించు. నీకేది కావాలో ప్రభువా నాకు దయచేయమని నీ బిడ్డలు అడగటం నేర్పించు. చిన్నప్పుడే వారు పెద్దవారైనప్పుడు వారి విశ్వాసములో సమృద్ధిని చూడగలుగుతారు.